వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలు సహించలేక వారిని 11 సీట్లకి పరిమితం చేశారని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ది రావట్లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అబద్దాలు చెప్పి పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని అసత్య ప్రచారాలు చేయడం సరికాదని హెచ్చరించారు. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ ను విమర్శించే స్థాయి వైసీపీలో ఎవరికీ లేదంటున్న ఎంపీ కేశినేని చిన్నితో మా విజయవాడ ప్రతినిధి సుమ ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే కానీ వైసీపీ నేతలు మాత్రము అవినీతులు జరిగినాయి, అలాగే స్టీల్ బ్రిడ్జ్, అలాగే సీడ్ యాక్సెస్ వాటికి సంబంధించి కూడా అవినీతులు జరిగినాయి అన్న అంశాలపైన కేశినేని చిన్ని ఎంపీ అయితే ఉన్నారు. చెప్పండి, మనం చూసుకుంటే వైసీపీ నేతలందరూ కూడా అవినీతి జరిగింది ఏదైతే ఉంది సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే స్టీల్ బ్రిడ్జ్ పైన జరిగిందంటూ కూడా వైసీపీ నేత అంబటి వాపోతున్నారు. దాని మీద ఏం చెప్తారు? పనికిమాలిన వాళ్ళు చేసిన వ్యాఖ్యల మీద నేను స్పందించడం చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎప్పుడెప్పుడు అని మన కళల రాజధాని అమరావతి వస్తుందని ఎదురు చూస్తుంటే వీళ్ళకి ఏ పని లేకుండా అమరావతి మీద విషం కక్కి అమరావతిని ఒక మీద ద్వేషం పంచుకునే వ్యక్తులు చేసే వ్యాఖ్యలు అవినీతి పరులకంతా అవినీతిగానే కనపడుతూ ఉంటుంది. ఏ రోజు కూడా అసలు అమరావతి ఏ విధంగా కూడా ఉండదో పట్టించుకోలేని వ్యక్తుల యొక్క విద్వేషం యొక్క కుళ్ళు, వాళ్ళ అమరావతి అభివృద్ధి చెందుతుందన్న వాళ్ళ కోపం అంతా ఈ విధంగా బయటపెడుతున్నారు. ఇదే చూసుకుంటే ఇప్పుడు డిఎస్సీ పైన కూడా అవకతవక పైన కూడా పేర్ని నాని అలాగే ఉత్తమ కుమారుడు అంటూ కూడా వల్లభనేని వంశీ కొడాలి నాని కూడా వాపోయారండి. దాని మీద ఇవాళ నారా లోకేష్ గారిని అనే స్థాయి గల నాయకులు ఎవరన్నా ఉన్నారా? రాష్ట్రం మొత్తం మీద ఎవరూ లేరు. ఇవాళ ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా, రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చే వ్యక్తిగా, రాష్ట్రానికి ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తిగా, ఒక డిఎస్సి సక్సెస్లో బ్రహ్మాండంగా తను ఇచ్చిన మాటను నిలబెట్టి డిఎస్సిని సక్సెస్ చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఇలా ఏపీపీఎస్సి అక్రమాలు బయట పెడతాయని 9 నెలల క్రితం అయిపోయిన డిఎస్సిని ఈ నెల రోజుల నుంచి అల్లరి అడావుడి చేస్తున్నారు. ఎందుకంటే డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు. ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీలు చేసి వీళ్ళకి బుద్ధి చెబుతున్నారు. వీళ్ళకి ప్రజలే బుద్ధి చెబుతారు. అంటే కొంతమంది డిఎస్సీలు ఎవరైతే అక్రమాలు జరిగినాయని అనుకోరో వారిని కూడా ఒక వేదిక మీద తీసుకొని వస్తామంటే కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. అది కూడా ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీలోనే అవినీతి అక్రమాలు జరిగినాయని కూడా చెప్పడం జరుగుతుంది. తీసుకురమ్మనండి, తీసుకురాకుండా ఇక్కడ ఇంట్లో కూర్చుని ఏదేదో స్పీచ్లు ఇస్తూ ఉంటారు. జంజీ ఉద్యమాలు అని చెప్పి 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళ కార్యకర్తలు నుంచోబెట్టినా కూడా వాళ్ళు కూడా నుంచునే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని. కాబట్టి ఇటువంటి మాటలన్నీ చెప్పుకుని మాటలను నమ్ముకుంటా బతుకుతూనే చేసేది ఇటువంటి వైసీపీ నాయకుల యొక్క ఆలోచనలు. నిజం ఏదన్నా ఉంటే తీసుకొచ్చి ప్రూవ్ చేయండి, నేను సింగిల్గా వస్తా, మీరు రండి అని చెప్పి మళ్ళీ నారా లోకేష్ గారు ఎప్పుడో సవాల్ విసిరారు. ఆ సవాల్కి ఎప్పుడో పారిపోయారు. ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాల వాటికి సంబంధించి కూడా ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి కూడా శాసనమండలి వాటికి సంబంధించి జగన్ రావచ్చు రాకపోవచ్చు అని అంటున్నారు. కానీ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు అయితే రావాలని అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు రాననే అంశం పైన రేపు అసెంబ్లీ సమావేశాలపైన ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు ఎప్పుడు వస్తారమ్మా? ముద్దబ్బాయి స్కూల్కి వెళ్ళాలని ముద్దబ్బాయి అసెంబ్లీకి ఎందుకు వస్తాడు? అసెంబ్లీకి వచ్చినా కూడా ఫెయిల్. మొన్నే చూసాం, గత 5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే అట్టర్ ఫెయిల్, 11 సీట్లు వచ్చినాయి. కాబట్టి అసెంబ్లీలోకి వచ్చే పరిస్థితే లేదు, రాలేరు కూడా. భయపడిపోతున్నారు. ఎందుకంటే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి భయపడిపోయి అసెంబ్లీ ఎగ్గొడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అవాకులు చవాకులు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు డిఎస్సీ పైన అయితే ఏ అవకతవకలు అయితే జరగలేదు, ఏదైతే కక్షపూర్తంగా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారంటున్నారు. ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాలకు కూడా వాళ్ళు భయపడే వాళ్ళ కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి నోచుకోలేక అలాగే ఓర్వలేక అయితే వాళ్ళు సమావేశాలకు కూడా రావడానికి కూడా వాళ్ళు అర్హులు కాదని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శ్రావంత్, సుమ ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.